హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శుభశ్రీ కిచెన్. ఈరోజు మనం దొండకాయ కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దొండకాయ కొబ్బరి కారం ప్రిపేర్ చేయడం చాలా సింపుల్. ఇది రైస్, చపాతీ, రోటీకి సూపర్ కాంబినేషన్. మరి ప్రిపేర్ చేసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని శుభ్రంగా కడిగిన దొండకాయలను ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్‌ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వేరొక స్టవ్ పై కడాయి పెట్టి కొద్దిగా పల్లీలు వేసి కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా జీడిపప్పు, అలాగే కొన్ని నువ్వులు వేసి కాస్త ఫ్రై అయ్యాక కొన్ని కొబ్బరి ముక్కలు, అలాగే 2 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకొని స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దొండకాయ మంచిగా ఫ్రై అయిపోయింది కదా! చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మనం మిక్సీ చేసిన కొబ్బరి పల్లీల కారాన్ని వేసి కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారం వేసి ఫ్రై చేసి మూత పెట్టి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఓసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర చల్లి మరోసారి కలుపుకుంటే మన దొండకాయ కొబ్బరి కారం రెడీ అయినట్టేనండి. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రైస్, రోటీ, చపాతీ దేనితో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.